హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని ఎడ్యుకేషనల్. స్టూడెంట్స్, ఇవాళ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఆల్ కామర్స్ స్టూడెంట్స్కి వెరీ వెరీ యూస్ఫుల్ క్లాస్ అండి ఇది. అటు బీకామ్ స్టూడెంట్స్ కావచ్చండి, అలాగే సిఏ ఫౌండేషన్ చేసే వాళ్ళు కానివ్వండి, అలాగే సిఎంఏ వాళ్ళు కానివ్వండి, మొత్తం ఓవరాల్గా లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా కానీ అందరికీ కూడా సిఈసి ఆర్ ఎంఈసి అందరికీ కూడా ఈ క్లాస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండి. బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నాం అనమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ఏమైనా కానీ పిలవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దామండి క్లాసు. మనం బిజినెస్ కన్సర్న్ తీసుకున్నట్లయితే అసలు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా అసర్టైన్ చేయాలి అంటే, ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ ఒక బిజినెస్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా అసర్టైన్ చేయాలి అనే దానికి ఏంటంటే ఒక విధానం అనేది నిర్ణయించుకున్నారనమాట. అంటే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బిజినెస్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంట్రీస్ ఫామ్లో రాస్తారు. ఈ ఎంట్రీస్ ఫామ్లో రాసేటప్పుడు మరి ఏ బేసిస్ని తీసుకుంటున్నారు అంటే దాన్ని ఏమంటున్నారు అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఇదిగోండి, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ మనకి టోటల్గా వచ్చేటప్పటికి 2 టైప్స్: పర్సనల్, ఇంపర్సనల్. పర్సనల్ అకౌంట్స్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇంపర్సనల్ అకౌంట్స్. ఓకే, మళ్ళీ ఇంపర్సనల్ అకౌంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తే రియల్ అకౌంట్స్, నెక్స్ట్ నామినల్ అకౌంట్స్ అండి. నామినల్ అకౌంట్స్. ఓకే, ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అనగానే రిలేటెడ్ టు పర్సన్స్. పర్సనల్ అకౌంట్స్ అనగానే రిలేటెడ్ టు పర్సన్స్. ఓకే, ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే ఏవైతే పర్సనల్ కాదో వాటిని ఇంపర్సనల్ అకౌంట్స్ అంటారు. ఓకే, రాద్దాం. రిలేటెడ్ టు పర్సన్స్ చాలా సింపుల్ వేలో చెప్తాను నేను. రిలేటెడ్ టు పర్సన్స్ ఈ పర్సనల్ అకౌంట్స్, ఇవి నాట్ రిలేటెడ్ టు పర్సన్స్. నాట్ రిలేటెడ్ టు పర్సన్స్ అంటే వ్యక్తిగతం కాని ఖాతాలు. అయితే ఇక్కడ పర్సన్ అనగానే మనకి హ్యూమన్ బీయింగే కావచ్చు అండి, లేదంటే ఒక ఫర్మ్ సంస్థని కూడా పర్సనల్ అకౌంట్ కింద ట్రీట్ చేస్తారనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక్కొక్క దానికి రూల్స్ రాసుకుందాము, అలాగే ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుందామండి. ఇప్పుడు లైన్గా మనము వీటిని ఇదిగోండి 1, 2 అలాగే 3 ఈ రకంగా డివైడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పర్సనల్ అకౌంట్ రాద్దామండి. పర్సనల్ అకౌంట్స్ ముందు ఇవి తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ని మనం ఎలా ఎంట్రీ రూపంలో రాయాలనేది చెప్తాను. పర్సనల్ అకౌంట్స్ అనగానే రిలేటెడ్ టు పర్సన్స్. పర్సన్స్ అనగానే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, లేదంటే సంస్థలు అంటే ఫర్మ్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. అందుకని ఇక్కడ ఏమంటారంటే మళ్ళీ పర్సనల్ అకౌంట్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తే, ఇదిగోండి పర్సనల్ అకౌంట్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేస్తే న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఈ రకంగా డివైడ్ చేస్తారు. ఓకేనా, రైట్. న్యాచురల్ పర్సన్స్ అనగానే మనకి ఎవరు? హ్యూమన్ బీయింగ్స్ అండి, మనమే ప్రాణం ఉన్న వాళ్ళము, హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అనగానే సంస్థల్ని ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అంటారు. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అనగానే ఇక్కడ మనకి క్యాపిటల్, ఓకే, అలాగే డ్రాయింగ్స్, అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మనకి డెప్త్కి వెళ్తూ ఉంటే తెలుస్తాయండి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అలాగే ఇన్కమ్స్ కూడా, ఇన్కమ్ రిసీవబుల్, ఇన్కమ్
రిసీవబుల్ అంటే రావాల్సినటువంటి ఇన్కమ్. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇలా క్లియరా? ఓకే. ఇక్కడ మనకి బేసిక్గా వచ్చేటప్పటికి ఈ రెండిటి గురించి ప్రస్తుతం మాట్లాడదాం. హ్యూమన్ బీయింగ్స్ అనగానే మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ ఏంటండి? రామ, అలాగే కృష్ణ, ఇలా. ఫార్మ్స్ వచ్చేటప్పటికి ఫార్మ్స్కి ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, లేదా రామా అండ్ కో. రామా అండ్ కో అంటే రామా కంపెనీ అని అర్థం. ఓకే, ఇలా వీటి గురించి మనం రిప్రజెంటేటివ్ గురించి తర్వాత మాట్లాడదామండి. ఇప్పుడైతే వద్దు. ఏం చెప్తున్నానండి నేను ఫస్ట్ నుంచి? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. అసలు ఎందుకు ఇది అంటే, ఒక సంస్థలో మనం జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జర్నల్ ఎంట్రీస్ రూపంలో రాసుకుని తర్వాత మనం దాన్ని ప్రాసెస్ చేసుకు అంటే ఏంటి, జర్నల్ ఎంట్రీస్ తర్వాత మళ్ళీ లెడ్జర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మనం ఫైనల్ అకౌంట్స్ తయారు చేసుకుని ప్రాఫిట్ ఆర్ లాస్ సెర్టైన్ చేస్తాం అనమాట. దానికి బేస్ ఏంటి అంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, పర్సనల్ అకౌంట్ ఒకటైతే, రెండోది ఏంటంటే ఇంపర్సనల్. దీన్ని మళ్ళీ తిరిగి డివైడ్ చేస్తే ఇదిగోండి, పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్ని డివైడ్ చేస్తే రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. ఇప్పుడు మనం లైన్గా రాసుకుందామండి పర్సనల్ అకౌంట్స్. నేను పర్సనల్ అకౌంట్స్ గురించి ఏం చెప్పాను? రిలేటెడ్ టు పర్సన్స్. ఇక్కడ మళ్ళీ పర్సనల్ అకౌంట్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తే న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. న్యాచురల్ పర్సనల్ అనగానే హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి రామ, కృష్ణ, ఈ రకంగా ఏదైనా పేర్లు రాసుకోండి. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అంటే ఫార్మ్స్ అండి, సంస్థలు. ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, అలాగే రామ అండ్ కంపెనీ. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అంటే క్యాపిటల్, డ్రాయింగ్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అంటే ఏంటి? రియల్గా ఎక్స్పెన్స్ ఇంకా పే చేయలేదండి, ఎక్స్పెన్స్ చెల్లించాల్సి ఉన్నారు. ఆ అకౌంటింగ్ పీరియడ్కి ఇంకా టోటల్ ఎక్స్పెన్స్ ఎంతైతే ఉందో దాంట్లో కొంత పే చేశారు, ఇంకా పే చేయాల్సి ఉన్నారు. అందుకని దానిని పే చేయాల్సినటువంటి దానిని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అంటారు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ రిసీవబుల్, అలాగే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇవన్నీ కూడా మనం ఫైనల్ అకౌంట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి క్లియర్గా అర్థమవుతాయి. ఇదంతా కూడా పర్సనల్ అకౌంట్ అండి. దీని గురించి రూల్ కూడా రాసేస్తున్నానండి, ఇక్కడ చూడండి. పర్సనల్ అకౌంట్ రూల్ వచ్చేటప్పటికి మనకి డెబిట్ ద రిసీవర్, అలాగే క్రెడిట్ ద గివర్. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మీరు రూల్ వరకే చూడండి, నేను దీన్ని మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, అసలు ట్రాన్సాక్షన్స్ అంటున్నాము, ఇలా ఆ ట్రాన్సాక్షన్స్ని జర్నల్ ఎంట్రీస్ అంటున్నాము, ఇవన్నీ చెప్పాం కదండి. ఇదంతా కూడా ఎలా వస్తుంది, ఎలా జర్నల్ ఎంట్రీస్ రాస్తాము అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు వరకు అయితే ఈ రూల్ వరకు మాత్రమే మీరు చూడండి. రూల్ అనమాట, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 క్లాస్లో నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి రియల్ అకౌంట్స్ అండి. ఇంపర్సనల్ అకౌంట్స్ అన్నాం కదండి, దాంట్లో రియల్ అకౌంట్స్ ఒకటి. రియల్ అకౌంట్స్ ఫస్ట్ అయితే, రెండోది నామినల్ అకౌంట్స్. ఓకే, రిలేటెడ్ టు దేనికి రిలేట్ అయింది అంటే అసెట్స్ అండి, అసెట్స్. రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్. మరి అసెట్స్ అనగానే ఏంటి? మళ్ళీ అసెట్స్ అనగానే మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ లేదా క్యాష్ అని రాద్దాం అన్నది, క్యాష్ ఒకటి. ఓకే, అంటే ఇక్కడ మొత్తం ఇది 3 అకౌంట్స్లో బిజినెస్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. క్యాష్ ఒకటండి, క్యాష్ ఒకటే కాదు, ఇంకేమి ఉంటాయండి అసెట్ అంటే? బిల్డింగ్స్, అలాగే ఫర్నిచరు. ఓకే, నెక్స్ట్ మెషినరీ. చెప్తాను వీటిని ఎందుకు అసెట్ అంటాము, అసలు అసెట్స్కిను నెక్స్ట్ వచ్చేటటువంటి మనకి అంటే రిపిటేటివ్గా జరుగుతూ ఉంటాయి అనమాట ట్రాన్సాక్షన్స్. అసలు డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. క్యాష్, బిల్డింగ్స్, ఫర్నిచర్, మెషినరీ, ఇంతవరకు మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఎట్సెట్రా. రైట్, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రూల్ రాద్దాము. రూల్ డెబిట్ క్రెడిటే ప్రతి దానికి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అలాగే క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రైట్, ఇదల్లా కూడా ఏంటి అంటే రియల్ అకౌంట్ అండి, రియల్ అకౌంట్ రూల్ అనమాట ఇది. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇంపర్సనల్ అకౌంట్లో నెక్స్ట్ వన్ నామినల్ అకౌంట్స్. ఈ మూడిటితో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ కంప్లీట్ అయిపోతుంది. నామినల్ అకౌంట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్, అలాగే ఇన్కమ్స్, గెయిన్స్. ఇన్కమ్స్, గెయిన్స్ అండి. మరి రూల్ మళ్ళీ ఎక్స్పెన్స్కి ఎగ్జాంపుల్ చెప్దామా?
ఎక్స్పెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రాద్దాం. ఎక్స్పెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే శాలరీస్. సంస్థలో బిజినెస్ అయిపోయి మనం ఏం చేస్తామండి, బిజినెస్ అన్నాం కదండి, మరి వర్కర్స్ ఉంటారు కదా, శాలరీస్ పే చేయాలి, శాలరీస్, వేజెస్, ఓకే, రెంట్ తీసుకున్నాం, రెంట్కి రెంట్ పెయిడ్, ఓకే, అలాగే కమిషన్ పెయిడ్, ఇవన్నీ కూడా. మరి లాసెస్ కూడా ఉంటాయండి, ఓకే, లాసెస్ని మనం వాటిని కూడా ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇన్కమ్స్ వచ్చేటప్పటికి రెంట్ రిసీవ్డ్. వీటన్నిటికన్నా ముందు ఎక్స్పెన్స్లో నేను ఇక్కడ పర్చేజ్ రాస్తున్నాను, దానికి రివర్స్లో ఇక్కడ సేల్ రాస్తున్నాను, సేల్స్. అలాగే రెంట్ రిసీవ్డ్ కదండి, అక్కడ పెయిడ్ కదండి, ఇక్కడ రెంట్ రిసీవ్డ్, ఓకే, కమిషన్ రిసీవ్డ్, ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఎట్సెట్రా అని పెట్టేద్దాం. మనం ఇంకా డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రతిదీ కూడా నేర్చుకుందాం, రైట్. మరి దీనికి ఏంటండి రూల్ రాద్దాం. రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, expenses and losses, credit all incomes and gains, incomes and gains. ఇది రూల్ అన్నమాట. న్యాచురల్ నామినల్ అకౌంట్స్కి రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఓకే. ఇవల్ల కూడా మనకి ఏంటంటే రూల్స్. ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దామండి, చూసేసి మనం పార్ట్ 2 క్లాస్లో వీటి గురించి ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్, దాంట్లో రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్, మళ్ళీ పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ టు పర్సన్స్, మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేస్తే న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. తర్వాత రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్స్ అసెట్స్ రిలేటెడ్ టు అసెట్స్, అసెట్స్ అనగానే ఎగ్జాంపుల్ క్యాష్, బిల్డింగ్స్, ఫర్నిచర్, మెషినరీ, ఎట్సెట్రా. తర్వాత నామినల్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్, లాసెస్ రిలేటెడ్ టు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఓకే. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి శాలరీస్, వేజెస్, రెంట్ ఇలాగా. అలాగే పర్చేజెస్, ఇన్కమ్స్ గెయిన్స్ అనగానే సేల్స్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలా. రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఓకే. ఇదల్లా కూడా మనకి నేను పార్ట్ 1 క్లాస్గా అప్లోడ్ చేస్తున్నానండి. పార్ట్ 2 క్లాస్ మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు తరోగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకే అండి.